వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. నేను యూతే మీకు అర్థమైపోయే ఉంటది. మరి ఈ రోజు అదే వీడియో అన్నమాట. మిమ్మల్ని నవ్వించడానికి కాస్త వెరైటీగా ట్రై చేద్దాం. పోషక్క ఫ్యాన్స్ బాగున్నారు కానీ ఇట్లా ట్రై చేస్తున్నాం దోస్తులు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన పోషక రుద్ర రూపం చూసి ఇక నవ్వుకుంటారా, మరి ఎంజాయ్ చేస్తారా, ఏం చేస్తారా అనేది అయితే కింద కామెంట్ అయితే పెట్టుర్రి దోస్తులు. లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ ఇయ్యుర్రి దోస్తులు. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోషక్క, ఓ పోషక్క, ఉన్నవా ఇంట్లో? ఏందే పుష్ప, నా దగ్గరికి వచ్చినావు, ఏమైందే? ఏం చేయాలి పోషక్క, నువ్వు నాకు న్యాయం చెయ్యాలి. నేను న్యాయం చెయ్యడానికే నాయే మన ఊర్లో ఉన్నది. నన్ను ఊర్లో పెద్ద మనిషిగా నిల్చోబెట్టింది. ఏమైంది చెప్పు. నా మోడు పక్కింటి దానికి కడుపు వేసిండు పోషక్క. అవునా? అవును పోషక్క, అదంటాంది నా కడుపుకు కారణం నీ మొగడే అని నన్ను నిన్న లొల్లి పెట్టింది. దానికి పెళ్లి కాలే? కాలే కాలే. నీకు పిల్లలున్నారే? నీకు కూడా ఎవరు లేరు కదా? లేరు లేరు. వాళ్ళవ్వను దాన్ని రేపు పంచాయతీకి పిలిపించి దాన్ని 4 దులిపి నా భర్త నాకు దగ్గర అయ్యి దాన్ని ఈ ఊర్లకే ఎల్లగొట్టి పోసక్క నీ కాళ్ళు మొక్కుతా. నేను అడిగితే అవ్వ బిడ్డలేగబడి నన్నే తిడతారు. అస్సలకే బాధపడకు. ఇప్పుడే మా సుబ్బులు గారికి ఫోన్ చేసి రమ్మని ఈ వార్త అనేది దాని చెవులో పడేస్తా. రేపు పొద్దుగాల 10ంటికే పంచాయతీ, సరేనా? 10 వరకు అడ్డకాడ ఉండు. అరే పోషక్క, నీకు చేతులెత్తి దండం పెడతాన్నా, జరా నా మొగన్ని నన్ను కలుపు. ఖచ్చితంగా కలుపుతా పో. నీ మొగనికి తొండలు పడగొడతా లాగులా గాని నువ్వేం రంది పెట్టుకోకు. ఈ పోషకు ఉన్నంత కాలం ఈ ఊరి ప్రజలకు ఏమి జరగది. సరే పోషక్క, పొయ్యత్తా. పోయిరా. వాడు తాగుబోతు బాడుకోవు. ఇళ్ళ జొర్రల్లా అల్ల జొర్రిండా ఏంది? ఆ తావుడంత విరుగుడు కావాలాగు. సుబ్బులు గారికి ఫోన్ చేద్దాం. హలో అవ్వా, ఏడవైనవరా సుబ్బులు? ఇలా లేచినప్పటి సుంది ఇంటి మోకై రాలేదు. బాగా కడుపు నొప్పి లేచింది పోషవ్వా. దొడ్డికి పోయినవా లేదా? పోయినా. పోకపోతే కూడా నొత్తదిరా వారి. అచ్చిన రాకుండా బాత్రూమ్ లా కూసో, అచ్చదాకా కూసో. సరే పోసవ్వా, నువ్వు చెప్పిందే వేదం. సుబ్బులుగా ఇక రాను, ఒకసారి ఇంటికి రా. తన్న ఒకటే నిమిషం. ఈ సుబ్బులు గానికి ఒర్రుడు ఎక్కువ, పనిచేసుడు తక్కువ. పోసవ్వా. అరే సుబ్బులుగా, నీకు గా రమ తెలుసా? గా పుష్పోళ్ళ ఇంటి పక్కకు ఉంటది. గా తాగుబోతు రమేష్ గారు లేడా? అల్లిండు తెలుసు పోసక్క. వాళ్ళ ఇంటికి పోయి రేపు పొద్దుగాల 10ంటికి పంచాయతీ ఉన్నది. నువ్వు అడ్డకాడికి ఖచ్చితంగా రావాలి అని చెప్పి రాపు. రమేష్ వాళ్ళకి చెప్పాలా లేకపోతే రమోళ్ళకి చెప్పాలా? రమేష్ వాళ్ళు వచ్చి ఫిర్యాదు అయ్యిర్రైడా, రమకు చెప్పు ఎడ్డోడా. ఓకే పోసక్క, చెప్పత్తా. రేపు పొద్దుగాలనే 10ంటికి పంచాయతీ, ఓకేనా? పో. అయినా ఎందుకు, దేని గురించి పంచాయతీ? సుబ్బులుగా నీకు ఇప్పుడు చెప్పిందనుకో ఊరంతా డప్పు కొడుతావు. అట్లా ఎప్పుడు కుదరది. కరెక్ట్ 10ంటికి నువ్వు పంచాయతీ కాడ ఉండాలి, లేకపోతే నీకు దండగా పడుతుందని రమకి చెప్పిరా. పోషక్కకు జై బోలో జై, జై బోలో జై. జై అనడానికే ఉన్నాడు. ఊర్లా ఏం జరుగుతాంది అట్లా పోయేద్దాం. ఊరు నా పల్లెటూరు, ఈ ఊరంటే నాకు ప్రాణమాట. ఈ ఊర్లో ఉన్న ప్రజలకు న్యాయం చేసేది నేనేనట. ఊరు నా ఊరు, అందమైన పల్లెటూరు. పోసవ్వా. ఏం రాయమల్లు? నమస్కారం పోసవ్వా. నమస్కారం. ఏంది ఈ మధ్యలో బాగా స్మార్ట్ అయితాను? అంతా మీ దయవ్వా. నా దయేమో గాని పెళ్ళాన్ని పెట్టుకొని లింగిని గెలుపుతున్నావట కదా? ఏవలన్నారవ్వా? గెలుపుతలేను. గెలుపుతున్నావని తెలిసింది. అదే గెలుపుడు అట్లనే గెలికినామనుకో, నేను నిన్ను గెలుపుతా. ఆరి ఉండంగా ఇంకో పరాయి ఆడదానితోటి నీకేం పని? గెలుపుతలేను. గెలికినట్టు మళ్ళా తెలవాలే. నువ్వు ఉండవు ఈ ఊర్లే. దీనికి ఎట్లా తెలిసింది పోష్కి? ఈ ఊరు పెద్ద మనిషి అయినప్పటి ఆవుతనే లేదు కదా.
ఏం పిల్లలు ఎటు పోతుర్రు? మేమా షాప్ కి వెళ్తున్నాం. ఆపుకు పోతుర్రు గాని గా తొడలన్నీ కనబట్టేట్టు బట్టలు ఎందుకు వేసుకుంటుర్రు? ఏదన్నా మొగోడు చూసిండనుకో సొర్రుతడు లోపటికి. ఏంటి పూషక్క మీరు అట్లా మాట్లాడుతుర్రు? మరిగా ఆడపిల్లలంటే ఆడపిల్లల తీరు ఉండాలే. ఏం బట్టలు అవి? ఆడపిల్లలకు సేఫ్టీ లేకుండా పోయింది. మీరు గిసొంటి బట్టలు ఎత్తే మొగోళ్ళు మొత్తం నోరు ఊర్చుకుంటా వచ్చి మోసాలు వేసుకుంటా పీకుతారు, లేకపోతే ఎత్తుకపోతారు, కిడ్నాపులు చేస్తారు. షాప్ కాని పోతుర్రు గాని ఆడెవలన్నా మీ బాయ్ ఫ్రెండ్లు వెయిటింగ్ చేస్తుర్రా ఏంది? అందుకే టిక్కు టక్కు రెడీ అయ్యి ఓ ఊపు మీద పోతారు. మీ అయ్యావకి చెప్పుదావు నేను. అయ్యో పోసక్క మీరు అట్లా అంటున్నారేంటి? మేము ఎవరి కోసం వెళ్తలేము, డైరీ మిల్క్ కొనుకొచ్చుకుందామని వెళ్తున్నాం. ఇక డైరీ మిల్క్ మీరు కొనుక్కుంటారో లేకపోతే మిమ్మల్ని లవ్ చేసే పోరగాళ్ళు ఇస్తారో. ఇప్పుడు గింత గింత పోరగాళ్ళకు లవర్లాట. ఈమెందే గిట్లా అన్నది? మనం చేసేది ఈమెకెట్లా తెలుసు? బాయ్ ఫ్రెండ్ వచ్చిండు రాయే పోదాం అని అంటేనే కదనే మనం పోతున్నాం. ముచ్చట ఈమెకెట్లా తెలిసిందే? ఏమోనే, ఊరికి పెద్ద మనిషి ఆయే, పంచాయతీలు ఎత్తదాయే, ఆమెది షార్ప్ మైండ్ ఉన్నట్టుందే. అమ్మో అయితే మా మమ్మీకి మా డాడీకి చెప్తుందా ఏంది? ఇక ఉంచనే ఉంచారు వాళ్ళు. ఏం చెప్పదు రావే, నువ్వు జల్ది పోయి అద్దం, మళ్ళా వాడు ఫీల్ అవుతాడు. బాపాయే అనుకోకుండా వేసుకున్నాం కదనే. అదే కదే గాని నమస్తే పోషక్క. నమస్తే నమస్తే. ఏం సంగతి, తిన్నారా? తిన్నాం. ఎండలు బాగా కొడతానాయి. చెట్టు నీడున్న కాడ ఊసోర్రి ముచ్చట్లు పెట్టుర్రి. ఎండకు తిరుక్కుంటా ఆగమాగం కాకుర్రి. పోతాన్నావు కదా, ఊరంతా ఎట్లున్నదని చూడటానికి ఓ రౌండ్ ఎత్తానా. రేపు పొద్దుగాల 10కి తాగుబోతు రమేష్ గాంధీ పంచాయతీ ఉన్నది. మీరిద్దరు రార్రి. ఏం పంచాయతీ అట? ఆడట పక్కింటి దానికి కడుపు చేసిండట. ఆ పంచాయతీ దెంపాలే. పేర్ల వచ్చి బాగా ఎడతాంది నా దగ్గర, దానికి న్యాయం చెయ్యాలి. మనం ఉన్నంత కాలం ఊరికేం జరగదు, ఖచ్చితంగా న్యాయం చేద్దాం. పోషక్కకు అదే నేనంటే గట్లు ఉండాలి మన ఊర్లో. నన్ను యూతనే దడుసుకోవాలి. అయితవాయే గాని అట్లా తిరిగి ఇంటికే పోతానా. రేపు పొద్దుగాల 10కి అయితే రారి పంచాయతీకి. అత్తం. అరే ఇంద్రా సుబ్బులు ఇంకెవరు అత్తలేరు. పోషక్క నువ్వు 10కి చెప్పినావక్క. 10కి వస్తారు. మనం 9:30కి వచ్చి కూర్చుంటే ఎవరత్తరు? ఆహా అట్లనా? తిన్నావురా? తానం చేయలేదా? కంపు వాసన వస్తుంది. ఇక నువ్వు తానం చేసేదాకా ఆగుతున్నావా పోసక్క? 8 నుండే దా అని అనబడితివి. ఇక తానం తర్వాత ఫస్ట్ నీతోటి ఉండాలని వచ్చిన. అబ్బు వాసన వస్తుంది. ఇంత సంకల సెంటన్న కొట్టుకోపోయినావు. ఇంకా అది ఇది కలిసి గబ్బత్తది. ఓకే పర్లేదు. పుష్ప రావాలి. అవ్వా నమస్కారం. ఆగుబోతు రమేష్గా ఏం పుట్టిందిరా నీకు? మంచిగానే ఉన్నావా? ఈ మంచితనం అంటారు రాని, దాని సంగతి చెప్తాది రాని. ఏమైందవ్వా రమ్మని కబురు పంపినావు? కబురు ఎందుకు పంపినా అనేది నీకు తెలియదా, నీ బిడ్డకు తెలియదా? ఏమైందని అంటున్నావా అనే ముసల్దానా? ఈ ముసలి ముఖంలో చెప్పు. అయ్యో నీ బొచ్చు ముఖంలో కట్టే గాని ఏమైంది? రవా ఇట్రా. ఎన్ని నెలలు? 2. నీకు మొగుడే లేకపాయే. నీకు ఫస్ట్ ఇచ్చిన మొగంతో విడాకులే ఆయే. ఈ కడుపు ఎవరు ఏమట్టయిందే? రమేష్ తోటి అయింది. సిగ్గా అనిపిస్తలేదా అని నీకు? ఆడే ఖర్చులు పెట్టిండు. ఖర్చులు పెడితే ఊకే తలుపులు తీసుకుంటా రారా అని పిలుచుకుంటున్నావా నువ్వు? అట్లా అడుగు ముండను. నేను అడుగుతాగవ్వా నువ్వు చెప్పు. ఆయననే నా ఎంబడ పడ్డాడు. ఆయన నీ ఎంబడెందుకు పడాలి? ఆయనకు భార్య ఉన్నది. ఆయనకు భార్య ఉండగా నీ ఎంబడ ఎట్లా పడతాడు? నీ ఎంబడ పడ్డప్పుడు నేను ఈడ ఊర్లో పెద్ద మనిషిని ఉన్నా, నాకన్నా చెప్పావు, లేకపోతే అలా భార్య కన్నా చెప్పావా నువ్వు? ఏదో ఎట్లనో అయింది, కడపయింది, మరి ఏం చేయమంటావు? అవునా, ఏం చేయమంటావు అంటానవా? చేత్తా. ఏమైందిరా రమేష్, ఎన్ని రోజులు అయ్యారా నీకు పెళ్ళాయి? 10 నెలలు అవుతుంది. 10 నెలల సుంది నీ పెళ్ళానికి కడుపు చేయ సాతన కాలే గాని ఇంకా పరాయాడదానికి కడుపు చేసినావురా? అవ్వ మస్తు అడుగుతుంది ఇది. నేను చెయ్యలేదా కడుపు? నువ్వు చేసినవని అననే బట్టే వాళ్ళు చెప్పుతుర్రు కానీ నేను చెయ్యలే. నువ్వే రమా అని
నా ఇంట్లో దూరుతివి, దూరి నాతోటి ఉంటివి, మళ్ళీ ఇప్పుడు నేను చేయలేదని అనబడితివి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. ఏం న్యాయం కావాలి నీకు? మీ అవ్వకన్నా సిగ్గులేదా? మరి పరాయి మొగడు అత్తున్నప్పుడు దానికి పెళ్ళ ఉన్నది కథ ఉన్నదని నీకు తెలియదానే ముసల్దానా? ఆడచ్చుడితోట ఇట్లా ఇద్దరిని ఇంట్లో తోలి తలిపేసి బయట కూర్చున్నావా కావాలి? ఈ ముసలిది ఇంకెవరు నన్ను రప్పించుకున్నదో? సుబ్బులు, నువ్వు సుబ్బుల తీరుండు. సుబ్బులు నా అసిస్టెంట్, నా తర్వాత ఆయన కూడా మాట్లాడతాడు. చెప్పుర్రి. ప్రేమించుకొని అట్లా అయిపోయింది. పెళ్ళైన తోటి ప్రేమేందే నీకు? ఊర్లా మొగోళ్ళు కరువైర్రా? కర్వైర్రా? నేను ఉన్నా, ఇంకా నాకు పెళ్ళే కాలేదు. నన్ను రమ్మంటే నేను రాపోదునా? నేను పెళ్లి చేసుకోకపోదునా? దరిద్రుడు ఆగు. అవు బరాబరే, మా సుబ్బులు చెప్పింది కూడా నిజమే. మా సుబ్బులకు పిల్ల కావాలని ఎతుకుతాన్నాం, కానీ పిల్ల దొరుకుతలేదు. ఇంటికలు పోయినాయి, బట్టకుండా అవుతుంది, కానీ పిల్ల అత్తలేదు. మరి మీకు అత్తగానం ఉంటే మా సుబ్బులకు అంట పెడుతుంది కదా. మా సుబ్బులు మంచిగా చదువుకోపోనా? నా బిడ్డ అయిసేంది, ఆనైసేంది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ నీ బిడ్డ మొత్తం పడుసు కావచ్చు, 18 ఏళ్ళు ఉన్నాయో లేవు. ఆల్రెడీ ఓన్కి ఇత్తివి, వానికి విడాకులు అయిపోయి ఇప్పుడు ఇంటి మీద ఉండబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నీ బిడ్డ పడుసుదే. రోజు నా మొగుడు రాగానే ముసల్ది బయట ఉండుడే, లేకపోతే ముసల్ది తప్పితే బిడ్డ బయట ఉండుడే. ఇక నన్ను ఇంట్లో దోలు ఇడు తాగచ్చిండ నన్ను మంచిగా అర్థం చేసుకును. నన్ను తాగత్తే నేను బయట ఉంటే ఇటు తిడతాడని నేను లోపల ఉండే వరకు ఆయనతో పోయి దీని ఇంట్లో వచ్చేటోడు. నేను అనుకుందును కదా ఎటు వేండో అని నేను అనుకుందునవ్వా. ఇక ఓ రోజు చూసినాక ఆయనతో లొల్లి పెట్టే వరకు నీ మొగడు కాదు నా మొగడు, నాకు కడుపు వేసిండు, నాతోటే ఉంటాడు అని ఎన్నో వాగింది పోసక్క. ఇక నాతోటి కాకనే నీ దగ్గరికి వచ్చిన. ఓరు వారియే, గుడ్లు తెరుచుకొని నోరు తెరుచుకొని చూస్తాను. నోట్లింత పురుగుల మందు వేయమంటావా? లంగా వీడు నన్ను నమ్మించి పెళ్లి చేసుకొని ఇప్పుడు వీడు ఎట్లా చేస్తుండో? చెయ్యలేదే. చెయ్యలేదని అంటావు. ఎప్పుడు పడితే అప్పుడే నా ఇంట్లో వచ్చి నువ్వెట్లా దొరిపించుకున్నావే ఆడిదానా? సిగ్గా అనిపిస్తలేదే నీకు? అనిపిస్తలేదా? కొంచెమన్నా సిగ్గు ఉండాలే. మరి వానికి పెండ్లా ఉన్నది, ఎందుకు వాని జోలికి పోవుడని? ఉన్నదా? అవురా దబ్బిడి మొక్కపోడా, అని ముఖం నీకు ఎట్లా నచ్చిందిరా? పండు ముసల్దాన్ లెక్కున్నది, ఓ డ్రెస్ మీద వారేసుకోగానే మొత్తం పడుతుందని ఉరికిన వారదాని దగ్గరికి. నీకు పెళ్ళానికి కడుపు వేయడానికి నీకు అది అయితలేదు, కానీ మందికి కడుపు ఎత్తావురా నువ్వు. పోసక్క గట్ల అడుగు చెప్పావురా? అందరూ పెళ్ళాలని చేసుకొని పెళ్ళాలకు కడుపు వేయకుండా పక్కన వాళ్ళకి కడుపు ఎత్తేటట్టే ఉన్నారు. ఇక కాదవ్వా. ఏందవ్వా మరి? మరి ఇప్పుడు నీకు పెళ్ళాం కావాలా లేకపోతే అది కావాలరా? నాకు పెళ్ళామే కావాలి. మరి నా పొల్లకు కడుపు ఎత్తివి, నా పొల్లెడ పోవాలి. నా పొల్లను కూడా లగ్గం చేసుకో. పొల్లనేందుకు, నిన్ను కూడా లగ్గం చేసుకుంటాడు. మీ ఇద్దరిని లగ్గం చేసుకొని ఇంట పెట్టుకుంటే అయ్యే పాయే. ఇక చేసుకున్న పెళ్ళానికి ఇంత చిప్ప చేతిలో పెట్టి అవతలకు నూకుతే అయ్యే పోతుంది. ఇంకేందే ముసల్దానా, నువ్వు కూడా మొత్తం జోరుండవు పడుతుందతనం మీదనే. ఇగో నువ్వు పెద్ద మనిషివన్నీ నేను అనలేకపోతున్నా గాని నేను గిట్ల నోరు తెరిచింది అనుకో, నోట్లింత మట్టి పోత్తా తెరివే. నువ్వు ఓసారి సిగ్గులేదు కొంచెమన్నా పరాయి ఆడదాని జీవితంలోకి నాశనం చేయడానికి? అంత బిడ్డ ఇంటి మీద ఉండు కట్టమనిపిస్తే మా సుబ్బుల సొంటనుకో లేకపోతే ఇంకేమనుకో ఇత్త అయ్యే పో కదా లగ్గం చేసి. ఇంకా బిడ్డను ఎంకేసుకుంటా వస్తానవా? బిడ్డ చేసింది మంచి ఘనకార్యం అని. ఏమున్నా నా ఇంటి మీదనే కన్ను, నా మొగడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు పోతాడా, ఇదే ఎదురు చూపులు. నీకు సిగ్గు లేదా? నోరు తెరిచి కళ్ళన్నీ కలిసి చూస్తాను. సిగ్గులేనోడా, అట్లనే నోరు తెరిచి ఉంచు. మేమందరం కలిసి నోట్లా ఉంచుతాము. మీ కాళ్ళు మొక్కుతావ్వా బాంచరు. ఇప్పడుసుంది దాని జోలికి పోను. చేసిందంతా చేసి జోలికి పోనంటే ఏమన్నట్రా? నీ పెళ్ళం బతికేం కావాలి? పుష్ప 4 ఉతికే నీ మొగన్నేం కాదు, అని ముఖం మీద ఉంచు. చెప్పురా, నీకు నాకు కడుపు వేయడానికి నీకు సాధన అయితే లేదు కానీ దానికి కడుపు వేసినావు. నా బతికేం కావాలరా ఇప్పుడు? చెప్పురా దొంగ ముఖపడ, చెప్పురా. నీ సావు ఎయ్యా, నీ దినాలు ఎయ్యా, నిన్ను బొంద పెట్టా, నిన్ను కాటికి పంపా. పాంపు భోజనానికి వస్తాం. దొంగ వాడుకోవు. అలాగిగా అదే పద్ధతి పోయి దీన్ని 4 చంపు. అవును చంపుకో. నాతోటి చెల్లె అని మాట్లాడుకుంటా నా కొంప ముంచినవు కాదే. ఆ బిడ్డను ఎందుకు కొడతానవే? నిన్ను 4 చంపుతుంది.
ఈ బిడ్డను కొట్టుడు కాదు. సిగ్గు లేదా అనే ఆడదాన నీకు పరాయిన మొగంతోటి ఉండేటప్పుడు దానికి సిగ్గేడున్నది. సిగ్గున్నాక ఫస్ట్ మొగంతోడు ఉండపోనా? పద్మాషాడదానా పోషక్క నువ్వే నాకు న్యాయం చెయ్యాలే. ఏం చేస్తావో తెలియదు. నేను ఉండంగా ఎవ్వరికి అన్యాయం నేను జరగనియ్యా. నేనున్నా కదా. ఆడైతే గుడ్లు తెరుచుకొనే ఉన్నాడు. మరి సచ్చిండా బతికిండా ఇట్లనే చూస్తాండు. ఆడు గట్లనే తెరుచుకుంటాడు. తెరుచుకున్నాడేమో, ఆలు రమ్మన్నారేమో. అయితే రమా మీరు చెప్పింది ఇంటనేమో సై, లేదు అని అంటే జైల్లో పోయి కూర్చుంటావు. నాకు రమేషు కావాలే. నా బిడ్డకు తండ్రి రమేషు. ఈ బిడ్డ ఎక్కడున్నది? నీ కథ ఎక్కడున్నది? నీకు కడుపు అయితే ఉంచితే ఉంచుకో, లేదంటే తీపిచ్చుకో. అంతేగాని ఒక ఆడదానికి అన్యాయం చెయ్యొద్దు. అర్థమైతుందా? అట్లెట్లా తీపిచ్చుకుంటారు? హాస్పిటల్ పోతే 4 గోళీలు ఇస్తారు. అట్లా ఓ ప్రాణాన్ని తీసుడు కూడా తప్పే. ఇక నీ బిడ్డను నువ్వు సాదుకొని బతుకుతావా? బతుకు. అంతే తప్పించి రమేష్ జోలికి పోయినా కూడా నువ్వు బతకవు. ఎంబ్రా రమేష్, ఏమంటావు? జోలికి పోతావా? పోను పోను, అదే ఊకే నన్ను కండ్లతోటి సగ చేసుకుంటా ధా ధా అని పిలుస్తుంది. అది రమ్మంటది, నువ్వు పోయి సొత్తావురా. నీకు పెళ్ళ ఉన్నది, సోయి లేదు. ఇష్టపడే చేసుకున్నావు కదా పెళ్ళాన్ని. మళ్ళా ముసలిది ఎందుకు నచ్చింది నీకు? నేను ముసల్దాన్ని కాదు రమేషు. నన్ను పెళ్లి చేసుకో రమేషు. నా బిడ్డకు తండ్రిగా రమేషు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. మా సుబ్బులకు నువ్వు ఓకేనాట? ఓకేనా? ఈడు ముసలోళ్ళు లెక్కున్నాడు. ఓ నువ్వు పడుసుదానివా? నువ్వు కూడా కదే ముసల్దానివి. సపరేట్ ఇద్దరు చేసుకోర్రి, బతుకుర్రి హాయిగా. వద్దు, ఈడే మా అవ్వకైతే సెట్ అవుతాడు. ఏ మీ అవ్వ పండు పూసల్ది, ఆ పండు పూసల్ది నాకెందుకు పాడుగాను. ఓసక్క ఇలా ముచ్చట మంచిగా లేదు గాని నువ్వు పంచాయతీ అయ్యి. అరే వారే, నీ పెళ్ళాన్ని తీసుకొని ఒక 4 నెలలు నువ్వు బయట బతకాలే. ఈ ఊర్లో బతుకుడు కుదరది. ఆ అవ్వగారింటికాడ ఇంకో ఇల్లుంది పోసక్క, ఆన్నే ఉందాము అని నేనంటే ఇంటలేడు. మా వాళ్ళు కూడా అక్కడనే ఉండుమని చెప్పిర్రు. నేను రానంటే రాను అని పట్టుబట్టిండు. మా వాళ్ళకు నేను ఒక్కదాన్నే నాయే, అక్కడ ఉండు బిడ్డ, నువ్వు ఈయన్నే పని చేసుకోరని వాళ్ళు అంటుర్రు. కానీ రాను 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 అని ఈయన అంటాడు. ఇక్కడ ఈ ముసలాన్ని పెట్టి ఎట్లా వస్తాడు అనుకున్నావే గీ కథలున్నాక? అరే రమేష్, నీ పెళ్ళాన్ని పట్టుకొని ఇదే రోజున నీ అత్తగారింటికి బిస్తారు కట్టు. నువ్వు ఈ ఊర్లో కనబడ్డావు అనుకో, 4-5 నెలల వరకు ఈ ఊర్లో కనబడ్డావు అనుకో, నిన్ను ఏం చేయాలో నేను అదే చేస్తా. పోతా 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 ఉండా. అద్ది పోవాలే. అడు నువ్వు చక్కగా నీ మొగని తీసుకొని బిస్తారు కట్టుకొని ఇంటికి తాళం కొట్టి నీ అవ్వగారింటికి పోయి ఉండిపోయే పుష్ప. సరే పోషక్క, ఇది నా దానికి కఠినంగా శిక్ష. నేను ఎత్తపో. చెప్పు, నీ సంగతి ఏంది? కడుపు ఉంచుకుంటావా తీపిచ్చుకుంటావా? కడుపు తీపిచ్చుకుంటే నేను ఊరుకోను. నువ్వు చేసిన తప్పేంటిదనంటే ఆయనకి పెండ్లా ఉందని అని దగ్గరికి తీసినావు, చూసినావా? అది నీ తప్పు. దీనికి శిక్ష నువ్వే అనుభవించాలి. నీ అవ్వ అనుభవించాలి. పిల్లను ఉంచుకొని సాదుకుంటావా? సాదుకో. లేదు అని అంటావా? ఇక నీట్టం. ఆని జోలికి పోతే మాత్రం జైలు పోయి కూర్చుంటావు. జైలద్దు ఏదద్దు పాయే అవ్వా. రాయే బిడ్డరా అని నేను చేసుకుంటా అంటే అద్దనుకుంటా ఉరుకుతాంది కదా. అదట బాగానే పడుతుందట, నన్ను అద్దంటాంది. పోసావంటే పోసావనే పంచాయతీ అదుర్సుపో. పోసావకే. జై బోలో జై 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 జై. దోస్తులు, ఎట్లున్నది మన పంచాయతీ? ఏదో అట్లా ట్రై చేసినావన్నమాట. మరి నచ్చిందా మీకు? అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటాము, మీరైతే చూస్తూ ఉండండి. చెప్పే నర్సి. దోస్తులు, అప్పుడప్పుడు ఇట్లా షార్ట్ కంటెంట్ తో కొంచెం కామెడీగా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాము. ఈ వీడియో ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. మా పోషకకి జై.